మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సేవకులందరికీ ఉపయోగపడే గొప్ప వర్తమానం ఇది. లూకాసు వార్తలో ఇప్పటి వరకు మనం పరిచయం తెలుసుకున్నాం. లూకాసు వార్తలో లూకా గారు గొప్ప మాట వాడారు. అక్కడ చాలా ఇంపార్టెంట్ వర్స్ అది. చాలా ఆ వాక్యం ఏంటంటే లూకా గారు లూకాసు వార్తలో లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా గారు క్రీస్తు గురించి ఏం సంబోధించాడు? మనుష్య కుమారుడు అన్నాడు. మనుష్య కుమారుడు అని సంబోధించాడు. మనుష్య కుమారుడు. ఎందుకంటే చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. అంటే మనిషి కుమారుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నశించిన దాన్ని వెతకి రక్షించుటకు. సీక్ అండ్ సేవ్. సీక్ అండ్ సేవ్, వెతకి రక్షించుటకు. ఈయన మనిషి కుమారుడు అని సంబోధించాడు లూకా గారు, వైద్యుడు. కనుక ఈ రోజుల్లో చాలా మందికి ఇదే ప్రశ్న. మిమ్మల్ని చాలా మంది ప్రశ్నిస్తారు, యేసుక్రీస్తు వారు అసలు ఈ లోకానికి ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయి చెప్పండి? యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారు అనేది ఒకటి. ఎందుకు అనేది ఒక ప్రశ్న. ఇంకేం ప్రశ్న ఇస్తారు చెప్పండి? యేసుక్రీస్తు దేవుడైతే ఎందుకు వచ్చాడు? ఎందుకు సిలువ వేయబడ్డాడు? సిలువ ఎందుకు వేయబడ్డాడు? చాలా మంది అంటారు కదా, దేవుడైతే సిలువ ఎందుకు వేయబడ్డాడు? చాలా మంది ఇది 2000 సంవత్సరాల క్రితమే జరిగిందని కొంతమంది ప్రశ్నిస్తూ, మరి 2000 సంవత్సరాలు అప్పుడైనా ఉన్నాడా, అంతకుముందు లేడా? ఇది మూడో ప్రశ్న. అయితే ఇంకా ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో మీరు ఆలోచించేయండి. అసలు సిలువ ఎందుకు వేయబడ్డాడు? నాలుగో ప్రశ్న. సిలువ ఎందుకు వేయబడ్డాడు? క్రీస్తు, అసలు యేసుక్రీస్తు ఎవరు? ఇన్ని ప్రశ్నలు అంటే మీరు సేవకులు చాలా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు మనం లూకా గారు చెప్పినట్టుగా మనిషి కుమారుడు నశించిన దానిని వెతకి రక్షించుటకు. అటు చూడొద్దండి, దయచేసి మీరు గమనించాలి, శ్రద్ధగా లెసన్ మీద దృష్టి పెట్టాలి. చాలా మంచి టాపిక్ ఇది. అటు ఇటు దృష్టి పెట్టొద్దు, దేవుని వాక్యం మీదే ఉండాలి. యేసు ప్రభు వారు చెప్పారు, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, మీరు ఎలా వింటున్నారో జాగ్రత్త అన్నాడు. దేవుడైన యెహోవా మోషేతో కూడా సెలవిచ్చున్నాడు, మోషే నువ్వు శ్రద్ధగా విను, నేను చెప్పే మాట శ్రద్ధగా విను, దేవుని మాట శ్రద్ధగా వినాలి. అయితే ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాను అంటే మనకు ఒకటి తెలిసింది. లూకాసు వార్తలో 19వ అధ్యాయము 10వ వచనం. ఇంకా మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను. మనం అందరం సేవకులే కదా, చెప్పండి, అన్నా. పాపులను రక్షించుటకు. పాపులను రిఫరెన్స్ చెబుతా అన్నా, రిఫరెన్స్ కూడా కావాలి కదా, చూపి అన్నారు అనుకో. ఎక్కడ? పాపులను రక్షించుటకు. కరెక్ట్ చెప్పాడు అన్న. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. 2 అయిపోయినాయి. ఇంకెందుకు వచ్చాడు చెప్పండి? ఇంకొన్నాయి, చాలా ఉన్నాయి, మనకు తెలియదు, సేవకులం కదా. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారి లోకానికి? ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు కదా, అసలు ఎందుకు సిలువ వేయబడ్డాడు? ఇంకా అన్నా, లోకాన్ని ప్రేమించాడు, తన కుమారుడు పంపాడు, ఒప్పుకున్నా దానికి. అసలు ఎందుకు వచ్చాడు?
జీవం ఇవ్వటానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? జీవాన్ని ఇవ్వటానికి వచ్చాడు. ఓకే, జీవాన్ని ఇవ్వటానికి. ఎందుకంటే ఆయన జీవ ప్రదాత. అసలు ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు చూద్దాం. కొంతవరకు చెప్పారు, చాలా ఒప్పుకుంటున్నాను. ఇంకేం చెప్తున్నారు? ఇవన్నీ ఉన్నాయి. జీవానికి వచ్చాడు, బంధకాల నుండి విడుదల చేయటాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, ఇవన్నీ ఉన్నాయి. ఏదున్నా కూడా అసలు వాక్యం టు వాక్యం రిఫరెన్స్ మనం ఇప్పుడు చదువుదాం. బోర్డు మీద రాస్తాను, తర్వాత వివరణిస్తాను. ఇప్పుడు నోట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎక్కడన్నా మీరు యేసుక్రీస్తు గురించి బోధించుటకు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని గురించి చెప్తున్నప్పుడు మనము మత్తయి సువార్త, ఇదిగో ఇక్కడ 2 రిఫరెన్స్లు అయితే వాక్యానుసారంగా రాసుకున్నాం. ఇంక చాలా రీజన్లు ఉన్నాయి, బ్రదర్ చెప్పేది కాదంటలేదు. మూడోది ఏంటంటే మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో 11వ వచనంలో మీకేమి తోచును అన్నాడు. మీకేమి తోచును అని అక్కడ చిన్న అక్షరాలతో రాయబడింది. ఏముంది? చిన్న అక్షరాలతో ఒకటేసి రాయబడింది చూడండి. అక్కడ ఇప్పుడు గమనించారో లేదో, తప్పిపోయిన వారిని రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను అన్నాడు. మీకేమి తోచును తీశారన్న త్వరగా. తప్పిపోయిన వారిని రక్షించుటకు అంటే నశించిన వారిని రక్షించుటకు ఇక్కడ ఒక కారణం ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఇంకా ఎందుకు వచ్చాను అని అంటే, దయచేసి గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన ఇది 1, ఇది 2, ఇది 3, 4వ పాయింట్ ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. 4వ అధ్యాయము 14వ వచనములో చూసినట్టయితే లోక రక్షకుడుగా వచ్చాను. ఏంటండి? లోక రక్షకుడుగా, ఈ లోకానికి రక్షకుడుగా వచ్చాను. లోక రక్షకుడుగా వచ్చాను. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఇందాక పాపులు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకున్నట్టుగా మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 21వ వచనంలో పాపులను రక్షించుటకు వచ్చాను అక్కడ కూడా ఉన్నది. ఎందుకు వచ్చాను ప్రశ్న అది. ఇందు నిమిత్తము. తర్వాత చూసినట్టయితే ప్రియమైన సహోదరుడా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి, ఎందుకంటే మనం అందరం స్వార్థికులం, నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, తెలుసుకోవాలి, నేర్పాలని మంచి హృదయంతో, సద్హృదయంతో ఈ యొక్క విషయాలు తెలియజేస్తున్నాను. ఎందుకు వచ్చాడు? పౌలు గారు తిమోతికి రాస్తాడు. తిమోతికి లేఖ రాస్తూ 2వ పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనం, తిమోతికి రాసిన 5వది ఎందుకు వచ్చాను యేసుక్రీస్తు వారు. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో మరణమును నిరర్ధకము చేయుటకు వచ్చాను అన్నాడు. మరణమును డిస్ట్రాయిడ్ డెత్ అన్నాడు. అంటే మరణం అనేది ఒకటి ఉంది. ఆ మరణం గురించి మనం చదువుదాం. దాన్ని డిస్ట్రాయ్ చేయటానికి వచ్చాడు. తర్వాత ఎందుకు వచ్చాడు ముందు రిఫరెన్స్ ఇచ్చినాక తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. తర్వాత చూసినట్టయితే ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మరి దయచేసి చూడండి ఇక్కడ 6వ పాయింట్లో యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు చదవండి అయ్యా. ఎందుకు వచ్చాడు ఆయన? అపవాది యొక్క క్రియలు లయపరచడానికి వచ్చాడు. అబాలిష్డ్ అన్నమాట. అబాలిష్డ్ ది వర్క్స్ ఆఫ్ డెవిల్. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడో అనేక విషయాలు
ఇప్పుడు మనము మరొకసారి తెలుసుకుందాం. చాలండి. కనుక దయచేసి గమనించండి, ఇక్కడ చూడండి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ వచనాలు దాదాపు 6 పాయింట్లు ఉన్నాయి, ఇంకా వస్తాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, అసలు యేసుక్రీస్తు వారు ఎవరు, ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఇందులో దేవుని ప్రేమ ఉంది, సహోదరులు మీరు అందరూ జీవం ఇవ్వటానికి వచ్చాడు. మనం చాలా ఉన్నాయి క్రీస్తునందు, అనేక ఇవన్నీ బ్లెస్సింగ్స్ చాలా ఉన్నాయి. పాపులను రక్షించుటకు వచ్చాడని, నశించిన దాన్ని వెతుకు రక్షించుటకు వచ్చాడని, లోక రక్షకుడికి వచ్చాడని, మరణము నిరర్ధకము చేయుటకు వచ్చాడని, అపవాది యొక్క క్రియలు ఇది మెయిన్. అపవాది యొక్క క్రియలు, అపవాది అంటే సాతానుడు, డెవిల్. అపవాది యొక్క క్రియలు లయపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి, ఎందుకంటే వాడు మొదట నుండి పాపము చేయించున్నాడు అని రాయబడింది. వాడు ఫ్రమ్ ద బిగినింగ్ మొదటి నుండి పాపం చేస్తున్నాడు. ఒకసారి దయచేసి మీరు గమనించండి, యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం లేఖనాల పరిశోధన గమనించాలి. అపవాది మొదట నుండి పాపము చేయించున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. ఎందుకు వచ్చాడు? కనుక ఇక్కడ ఏమన్నంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు వారు వస్తే, అపవాది ఏం చేస్తున్నాడు? ఎందుకంటే వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు. మొదటి నుండి అన్నాడు. ఎక్కడి నుంచి మొదటి నుండి? మొదటి నుండి అంటే ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయంలో అపవాదాలు మోసగించి అక్కడ మొదలయ్యాడు వాడు అపవాది. అప్పటి నుంచి మొదలయ్యాడు అంటే క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాలు, దాదాపు క్రీస్తు పూర్వం 4000 నుండి అక్కడి నుంచి బిగిన్ అన్నమాట వాడి యొక్క క్రియలు. అది రోమాపత్రికలో దయచేసి గమనించండి. 5వ అధ్యాయములో పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణ లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మరణం వచ్చింది. ఇంతకుముందు చెప్పేది మరణమును లయపరచడానికి. మరణమును పౌలు గారు చెప్తాడు కదా, ఏమిటంటే పౌలు గారు చెప్తాడు మరణము నిరర్ధకం చేయటానికి. మరణం వచ్చింది, దాన్ని డిస్ట్రాయ్ చేయటానికి. కనుక ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక మనుషుడు ఎవరంటే ఆదాం. తర్వాత 14వ వచనం, ఆయనను ఆదాము చేసిన అతిక్రమం బోలి 14వ వచనం 5:14 రోమా బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. మరణము రూలింగ్ ఉంది. ఎవరు రూలింగ్? అపవాది రూలింగ్. అపవాదికున్న బలం పాపం. పాపం వల్ల వచ్చింది ఏంటి? మరణం. ఇవన్నమాట. పాపము చేయని వారి మీద కూడా వచ్చింది. రోమాపత్రిక 5వ అధ్యాయం 12, 14 మీరు మరలా చదవండి, ఎంత క్లియర్గా ఉన్నదో. అంటే దాదాపు 4000 years. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు వారు వచ్చే వరకు. ఎందుకంటే ఆదాం మొదలుకొని మోషే వరకు అన్నాడు. మోషే ధర్మశాస్త్రం వచ్చే వరకు, ఉండంత వరకు. ఎందుకంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, కాలము పరిపూర్ణప్పుడు తన కుమారుని పంపాడు. అంటే యేసుక్రీస్తు రావటంలోనే ఈ 4000 year రూలింగ్ డిస్ట్రాయ్, అపవాది యొక్క క్రియలు డిస్ట్రాయ్ చేయటానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడు. వాడు అపవాది క్రియలు ఏంటి?
యోహాను సువార్త 8:44 వాడు అబద్ధికుడు తండ్రి వాడు అబద్ధం ఆడేవాడికి తండ్రి ఎవడంటే అపవాది. వాడు అబద్ధికుడు, మోసగాడు. తర్వాత ప్రకటన గ్రంథం 12:9-10 సహోదరుల మీద నేరాలేటు, ఈ సహోదరు మీద ఆ సహోదరు మీద నేరాలేటు. నరహంతకుడు, వ్యభిచారి, శరీర కార్యములన్నీ జరిగిస్తా ఉంటాడు. ఎవరు? అపవాది పని అది. అలాంటి వాటిని డిస్ట్రాయ్ చేయటానికే, అబాలిష్ చేయటానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే యేసు ప్రభు వచ్చేసరికి ఎవరు రూలింగ్ ఉందని చెప్పుకున్నాం? ఎవరు పెత్తనమో? అపవాది పతనం. ఆడి లోకాధికారి అయి ఉన్నాడు. యోహాను సువార్త 12:31 చూడండి. యోహాను సువార్త 12, అది కూడా క్లియర్ చేస్తాను, నిజమో కాదో చూడండి. యేసు ప్రభు వారు చెప్పాడు, ఈ లోక అధికారి వీడు, ఈ లోకానికి అధికారి అన్నాడు. 12:31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి ఇక బయటికి త్రోసివేయబడును అన్నాడు. గటవడి చేస్తున్నాను అన్నాడు కదా. 14:30 కూడా చూద్దాం. యోహాను సువార్త 14:30 కూడా, ఇకను మీతో విస్తరించి మాట్లాడును, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అన్నాడు. ఈ లోకాధికారి ఎవరు? అప్పటి వరకు యేసు ప్రభు వచ్చేసరికి అపవాది. ఎన్ని సంవత్సరాలు రూలింగ్ చేస్తున్నాడు? మొదటి నుండి 4000 సంవత్సరాలు. యేసుక్రీస్తు డెత్, బరియల్, రిజరెక్షన్ తో వాడి అపవాది యొక్క రూలింగ్ అలా శ్రద్ధ గమనించాలి. రూలింగ్ ఏమవుతుంది? డిస్ట్రాయ్, ఇక అయిపోతుంది. అయితే యేసుక్రీస్తు వారు ఎందుకు రావాల్సి, ఇటు చూడాలి శ్రద్ధ. యేసుక్రీస్తు వారు అసలు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది? మరణం యొక్క బలం గల వారిని, అపవాదిని మరణం ద్వారా జయించడానికి. ఎందుకంటే మరణం ఒకడికి ఉందని చెప్పుకుంటున్నాం. మరణాన్ని లయపరచాలటానికి ఈ లోకానికి వచ్చాడు. దాని గురించి మనం చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా, హెబ్రీ పత్రికలో మీరు శ్రద్ధగా వినాలి. మీరు దృష్టి, దేవుని వాక్యం మీద దృష్టి పెట్టాలి, నోట్ చేసుకోవాలి. చాలా విలువైన మాటలు. హెబ్రీ పత్రిక 2:9 హెబ్రీ పత్రిక యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అనే విషయంలో, ఆయన ఎందుకు సిలువేయబడ్డాడో, ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందో, ఆయన ఎవరై ఉన్నారో అనే విషయాన్ని ఈరోజు మనం తేటగా తెలుసుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు అన్నాడు. ప్రతి మనిషిని కొరకు. ఇంతకుముందు కూడా నేను కొన్ని యూట్యూబ్ లో ప్రోగ్రామ్ ఇదే సబ్జెక్ట్ మాట్లాడాను. మీరు మరలా గమనించండి, స్టడీ చేయండి. చాలా ఇంపార్టెంట్ పదం ఈ రోజుల్లో. క్రీస్తు ఎందుకు వచ్చాడు, క్రీస్తు ఎందుకు సిలువేయబడ్డాడు అని అంటే వివరించటానికి. ఎందుకంటే ఇది దేవుని కృప అంటున్నాడు. ఏంటి ఆ దేవుని కృప అంటే? ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించుటకు అన్నాడు. ఎవరన్నారు ఇది? పరిశుద్ధాత్ముడు. హెబ్రీ గ్రంథకర్త ఎవరు? పరిశుద్ధాత్ముడు, హోలీ స్పిరిట్ అంటున్నాడు. ప్రతి మనిషి అనే వారికి, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు మరణము అవసరమా? ఆయన ఈ టేస్టెడ్ డెత్ అన్నాడు. ఆయన మరణము రుచి చూచాడు. రుచి చూచి ఆ మరణం రుచి చూచాడు. అది ఆ శిలువ మరణం అనేది ఇది దేవుని కృప, దేవుని ప్రేమ. ప్రతి మనుషుల కొరకు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపటంలో ఇది దేవుని ప్రేమలో, ఇది దేవుని కృప, దేవుని యొక్క కనికరము కదండి. కనుక ఆయన మళ్ళా అంటాడు, ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకోలేదు అంటాడు. చూడండి అక్కడ ఏమంటాడంటే, ఎంత మాత్రం మనం పోయినసారి ఒకళ్ళు ప్రశ్నించారు, అయ్యా మరి దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేశాడు కదా అని మనం పోయినసారి ప్రశ్నించాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన మరణం పొందిన దేవదూతల కంటే తక్కువ వాడు ఎందుకు వచ్చాడు కదన్నా? పోయినసారి వినోద్ అన్న అడిగినాడు నన్ను. దేవదూతల కంటే ఎందుకు తక్కువగా రావాల్సి వచ్చింది? దేవదూతలు ఎవరు? మీరు సేవకులు మనకు తెలిసి ఉండాలి. దేవదూతలు ఎవరండి? మనకు పరిచర్య చేసేవాళ్ళు.
దేవదూతలు మనకు పరిచయం చేసేవాళ్ళు, మనం మంచి పనులు చేస్తుంటే దేవతలు తొంగి చూస్తారని పేతురు భక్తులు అంటాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువగా, కొంతకాలానికే తక్కువవాడుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవదూతలు ఏమై ఉన్నారు? వారు అదృశ్యులు, మనలాగా శరీరం ధరించుకున్న వాళ్ళు కారు. వారికి కష్ట సుఖాలు తెలియవు. మనలాగా శోధనలు వారికి ఉండవు. మనలాగా ఆకలి దప్పులు దేవదూతలకు ఉండరు. మనలాగా మరణించరు దేవదూతలు దాదాపు 24 క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళు రకరకాల విధులు ఉన్నాయి, పనులు ఉన్నాయి దేవదూతలు. వాళ్ళు నిత్యులు. ఒక దేవదూత ఎంతో పవర్ఫుల్, ఎంతో మందిని చంపగలరు దేవదూతలు. ఒక దేవదూత అయితే ఒక కాలు సముద్రంలో ఉంచిందంట ప్రకటన గ్రంథంలో. సముద్రం ఎక్కడుందా? తెలంగాణ నుండి సముద్రం ఎక్కడుంది చెప్పండి? ఆంధ్రలో ఉంది. అంటే ఒక కాలు ఎక్కడ ఉంచినా ఒక కాలు ఆంధ్రలో ఉంచాడు, ఒక పాదం. అంత పవర్ఫుల్ దేవదూతలు. కనుక దేవదూతలకు శ్రమలు ఉండవు, వాళ్ళకి రక్త మాంసాలు ఉండవు, వాళ్ళకి శోధనలు ఉండవు, వాళ్ళు మనుషులు రక్షించలేరు. అందుచేత దేవదూతల కంటే కొంచెము తక్కువగా, కొంతకాలానికే ఆ మరణించే శిలువ మరణం నొందేంత వరకే కొంచెం తక్కువగా వచ్చి 14 వచ్చిన అంటాడు. కాబట్టి ఎందుకు రావాల్సింది? ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవాన్ని, అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకు, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడు. అందుకొచ్చాడు. ఆ పిల్లలు ఎవరు? మానవులు, రక్త మాంసాలు కలిగిన వారు. అపవాది యొక్క క్రియలు లయపరచటానికి, మా అపవాదికి ఒక వాడు మరణ భయం చేత తనకు దాస్యంలో పెట్టుకున్న, మరణంతో దాస్యంలో ఉంచుకున్నాడు, తన అండర్లో ఉంచుకున్నాడు. అంటే అందరినీ పాపంలో పడేసి అందరిని కిడ్నాప్ చేసినట్టుగా తన చుట్టూ కాపలా కాసుకుంటున్నాడు, బయటికి పోనీయకుండా ఈ సర్వలోకాన్ని. కనుక ఆ యొక్క దాస్యం నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ఆ రక్త మాంసములో పాలివాడాయను. అందుకొచ్చాడు. ఎందుకంటే మరొకసారి చదువుతున్నాను, దయచేసి 14వ వచనములో చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారేందున ఆ ప్రకారమే మరణం యొక్క బలవానికి. మరణం యొక్క బలం ఎవరు? అపవాది. వాడు చాలా బలవంతుడు. ఆ బలవంతుడిని ఇంకొక బలం జయించాలంటే ఇంకొక బలవంతుడు రావాల్సి వచ్చాను. అందుచేత ఈ బలవంతుడు వచ్చాడు, క్రీస్తు వారు వచ్చాడు. అనగా అపవాదిని మరణము ద్వారా మరణించాలి. అందుచేత మరణము ద్వారా నశింపజేయుటకు, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యము వాడు అండర్లో పెట్టుకున్నాడు అపవాది. ఈ లోకాన్ని అండర్లో పెట్టుకొని అపవాది ఏం క్రియలు చేస్తాడు తెలుసు కదా, చెప్పును కదా. మోసగించడం, అబద్ధం ఆడటం, విచారం చేయటం, దొంగతనం చేయటం, నేరాలు వేయటం. వాడు ఇదైతే లేచిన దగ్గర నుంచి అదే వాడి పని, వాడి డ్యూటీ, అది షెడ్యూల్. ఎవరైతే అపవాది యొక్క క్రియల్లో ఉంటాడో, బానిసైపోతాడో, వాడు అండర్లో ఉంటాడో, ఒకడు దేని చేత చేయబడిన వాడికి దానికి దాసులు అవుతాడు. కాబట్టి అపవాది ప్రోగ్రామ్ షెడ్యూల్ చేస్తాడు. అబ్బాయి ఈ రోజు పొద్దున్న లేగవాలి, అక్కడ ఒక డబ్బులు ఉంటాయి, ఆ పెట్టిలో డబ్బులు తీసుకోవాలి, ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడ తాగాలి, అక్కడి నుంచి ఇంకోటి కొట్టాలి, అటు నుంచి ఇటు రావాలి, తర్వాత వ్యభిచార కార్యక్రమాలు ఉంటాయి. ఆ ప్రోగ్రామ్ మొత్తం షెడ్యూల్ చేస్తాడు. ఎవరు? ఒకడు దేని చేత జయింపడినో వాడు దానికి దాసుడైపోతాడు. ఎందుకంటే అపవాది వాడిని జయించాడు కాబట్టి, తన బందీలో ఉన్నాడు కాబట్టి ప్రోగ్రామ్ మొత్తం షెడ్యూల్ చేస్తాడు. రోజు ప్రోగ్రామ్ ఎట్టి పోవాలో అక్కడ నుండి విడిపించటానికే, అపవాది యొక్క క్రియలు లయపరచటానికే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రక్త మాంసాలు గలవారిని, మరణం యొక్క బలం గలవాన్ని, అపవాదిని మరణము ద్వారా జయించుటకు ఈ లోకానికి రావచ్చింది. వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు వారు ఆయన వాక్ అయి ఉన్నాడు,
ఆది కాండములో ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించినప్పుడు ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే యేసుక్రీస్తు వాక్కు, లోగాసు వాక్కు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చూసిన దేవునితో సమానం, దేవుని స్వరూపి. హెబ్రీ పత్రికలు కూడా దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు యేసుక్రీస్తు వారు. కొలసీ పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తు సృష్టికర్త, దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాడు యేసుక్రీస్తు వారు. కింద కన్న పాడబడాడు, అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాడు. 2000 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 2000 అబ్రహాం అన్నాడు. క్రీస్తు శకం 2000 యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చామంటున్నారు. కానీ వాస్తవానికి క్రీస్తు ఎప్పుడో ఉన్నాడు. క్రీస్తు మనలాగా సృష్టింపబడినవాడు కాదు. ఆయన నిత్యుడు, ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన దేవత్వమై ఉన్నాడు. క్రీస్తు దేవత్వమై ఉన్నాడు, దేవతత్వమై ఉన్నాడు, దేవునితో సమానమై ఉన్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు చెప్తాడు రోమా పత్రికలో 9వ అధ్యాయం 5వ వచనంలో చూడండి. రోమా పత్రిక 9వ అధ్యాయం యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో చూడండి. రోమా పత్రిక 9వ అధ్యాయము 9వ యేసుక్రీస్తు వారు గురించి రోమా పత్రికలో చెప్తాడు. రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో, అంటే ఇజ్రాయెల్లో పుట్టాడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉండెను. ఆమేన్. యేసుక్రీస్తు వారు ఈసారి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటాడంటే ఆయన గురించి చెప్తాడు తీతు పత్రికలో. యేసుక్రీస్తు వారి గురించి మనం తెలియాలి. యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు వచ్చినప్పుడు వాడు కాదు, ఆయన ఏమై ఉన్నాడో ఆయన గురించి చెప్తాడు ఆయన తీతు పత్రికలో. ఓ తీతు, అసలు ఎవరు అనుకున్నాం? యేసుక్రీస్తు. 13వ వచనం చెప్తాడు, ఆయన అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచుచు. కదండి, తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఆయన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఈసారి వచ్చినప్పుడు ఆయన 2వ రాకట్లో ఈ విధంగా కనపడతాడు. ఎట్లా కనపడతాడు? మహాదేవుడిగా కనపడతాడట యేసుక్రీస్తు. ఆయన 2000 సంవత్సరాలు అప్పుడే కాదు, మనోళ్ళు 2000 సంవత్సరాలు అప్పుడే కాదు. వేరే ప్రశ్నిస్తారు, అబ్రహాం పుట్టక మునిపే ఉన్నానని చెప్పాడు. అబ్రహాం పుట్టక మునుపు కాదు, ఆయన యొక్క సృష్టి జరగకముందే, ఆది కంటే ముందే ఎప్పుడో ఉన్నవాడు ఆయన యేసుక్రీస్తు. ఎవరు ఆయన? ఈ లోకములో ఎందుకు రావాల్సి వచ్చిందంటే అపవాది యొక్క క్రియలు లయపరచడానికి, మరణమైన నిరర్ధకం చేయటానికి, మరణం యొక్క బలం గలని ఓడించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? తీతు 2వ అధ్యాయము 13వ వచనం. ఇంకా చూద్దాం. ఆయన శిలువ మరణము నందుట ఇది దేవుని కృప. చాలా మంది అయ్యో సిలువే పడ్డావా అని ఏడుస్తూ ఉంటారు శ్రమల దినాల్లో కొంతమంది. అసలు సిలువే పట్టు ఇది దేవుని కృప. ఆయన సిలువే పడాలి. సిలువే పడితేనే మనకు రక్షణ. శాపకరమైన సిలువే పట్టు ఆయన గురించి మనం చూసినట్టయితే నా ప్రియ సహోదరుడా గమనించాలి. ఆయన చూసినట్టయితే అసలు సిలువు వేయటము ఎందుకు వేశారు? వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియక సిలువేశారు. పేతురు గారు అపోస్తల కార్యములో 2వ అధ్యాయములో ఆయన ప్రసంగంలో జ్ఞాపకం చేస్తాడు అసలు యేసుక్రీస్తు ఎవరు ఆయన కూడా చెప్తాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయం 23వ వచనములో 22-23 వచనం నేను చదువుతున్నాను. ఇజ్రాయేలులారా, ఈ మాట నుండి దేవుడు నజరేయుడు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయన తన వలన మెప్పు పొందినంత వరకు మీకు కనపరచెను, ఇది మీరు ఎరుగుదురు. తర్వాత అంటాడు 23వ వచనంలో పేతురు గారి ప్రసంగంలో పెంతెకొస్తు దినాన
దేవుడు నిశ్చయించిన సంకల్పము, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి, ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్లానింగ్, ఇది దేవుని సంకల్పము. యేసుక్రీస్తు వారు సిలువేయబడటము. మీ ముందు ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యక్రియలు చేశారు, మీరు చూశారు కదా. ఓ ఇజ్రాయెల్ ప్రజలారా అని చెబుతూ మరలా 3వ అధ్యాయంలో కూడా 14-15 వచనం అంటాడు. 14-15 వచనం, మీరు పరిశుద్ధుడు నీతిమంతుడైన వానిని నిరాకరించి. యేసుక్రీస్తు ఎవరండి? పరిశుద్ధుడు, నీతిమంతుడు. నీతిమని నిరాకరించారు. తర్వాత 15వ వచనం 3:15లో చూసినట్టయితే, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపును, ఇందుకు మేము సాక్షులము. వీఆర్ విట్నెస్. జీవాధిపతి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరండి? జీవాధిపతి. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఇంతకుముందు ఏం చదివే? సర్వాధిపతి. తర్వాత ఇందాకేం చదివాము? ఈసారి వచ్చినప్పుడు ఎలా రాబోతున్నాడు? మహాదేవుడిగా రాబోతున్నాడు. తర్వాత 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగాను. క్రీస్తు రాబోయే మెస్సయ్య అని మీరు 4000 సంవత్సరాలు ఎదురు చూశారే. ఈ యేసే క్రీస్తు అభిషేక్తుడు కదండి. ఈయన సిలువేయబడ్డాడు. మీరు సిలువ ఎందుకు వేశారు? వాళ్ళు తెలియజేశారు అంటున్నాడు. తెలియజేశారు. తెలితే సిలువ ఎందుకు వేస్తారు? తెలియక సిలువేశారు. ఒకసారి ఎందుకంటే ఇక్కడ పౌలు గారి ప్రసంగంలో కూడా చూడండి, అపోస్తల బోధలు ఇదే ఉంది. అసలు అపోస్తల బోధలో బైబిల్లో సిలువ వేయి గురించి, సిలువ తప్ప మేము ఏమి ఎరగమని బోధించారు. సిలువేయబడిన క్రీస్తును తప్ప ఇంకా మేము ఎరగము. వాళ్ళు యేసుక్రీస్తు సిలువ మరణమును బాగా ప్రకటించారు అపోస్తల బోధలో. ఈ రోజున సిలువ మరణం అంతా కట్టుకథలను, స్టోరీలు వినిపిస్తున్నారు. వచ్చిన టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. అస్సలు దేవుని సంకల్పాన్ని ప్రకటించలేకపోవటం దుఃఖకరమైన విషయం. కొరింథీ రాసిన 1వ పత్రికలో దయచేసి యేసుక్రీస్తుని ఎందుకు సిలువేశారో అక్కడ చూద్దాం. వాళ్ళు తెలితే సిలువ ఎందుకు వేస్తారు? తెలియదు కదా. ఇది దేవుని మర్మం అంటాడు పౌలు గారు. కొరింథీ రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయములో 8వ వచనములో, అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపి. మళ్ళీ ఇంకో పదం వచ్చింది. యేసుక్రీస్తు ఎవరండి? మహిమా స్వరూపి. ఎన్ని పదాలు చూసారా? ఆయన ప్రత్యక్షం వచ్చేప్పుడు మహిమ గలవానిగా వస్తాడు. సర్వాధికారి అని చెప్పుకున్నాడు, పరిశుద్ధుడు అని చెప్పుకున్నాం, నీతిమంతుడు అని చెప్పుకున్నాం, క్రీస్తు అని చెప్పుకున్నాం. అంటే అభిషక్తుడు, పంపబడిన వాడని కదా. ఈయనే ప్రభు, లార్డు ఈయనే. ఇప్పుడు ఈయనే ఉంటున్నాడు, ఈయన ఉన్నాడు మహిమా స్వరూపి. ఈయన మహిమా స్వరూపి, పరిశుద్ధుడు. యేసుక్రీస్తు వారు ఇంత గొప్పవాడండి. దేవుని స్వరూపం, దేవుని తత్వం, దేవుని యొక్క జ్ఞానం, దేవత్వము. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, ఈయన దేవత్వము, ఈయన లేకుండా దేవత్వమే లేదు. 2:9. కనుక క్రీస్తు ఎవరు? మనకి ప్రశ్నలు జవాబు దొరికినాయా? యేసుక్రీస్తు ఎవరు? మనకు జవాబు దొరికింది. ఎందుకు సిలువేయబడ్డాడు? ఎందుకు? మరణం యొక్క బలంగాన్ని, అపవాదిని జయించడానికి, అపవాది యొక్క క్రియలు లయపరచడానికి. 2000 సంవత్సరాలు అప్పుడే కాదు, ఎప్పటి నుంచో సృష్టికి ముందే ఉన్నవాడు ఆయన. దేవుడై ఉన్నాడు. తర్వాత ఎందుకంటే ఈ లోకాలో ఉన్న ఆత్మను రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈయన చేసిన దేవుడు చేసిన మేలు ఎంతండి, ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్ప మేలు, చాలా గొప్ప మేలు. నేను చెప్తాను, ఇక ముగింపులోకి వచ్చాను. ఏంటంటే గొప్ప మేలు. మాకు తెలిసిన ఒక ఆమె, నేను అప్పుడు ప్రార్థనకు రాలా, ఆమె చాలా భక్తిపరురాలు. ఆమె ఎప్పుడు కూడా ఆమెకన్నా మేలు జరిగింది అనుకో, ఆమె చాలా భక్తిపరురాలు. ఆమె ఏం చేసిద్దంటే ప్రార్థనలో ఏదైనా మేలు జరగని, తన భర్త మిలిటరీలో ఉన్నాడు, మిలిటరీ నుండి సెలవు రాగానే
ఏదో కూర్చొని ప్రేయర్ చేసింది పెద్దగా. ప్రభువా, నువ్వు చేసిన మేలు నా కంటికి కనపడలేదు, చెవులకి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు ప్రభువా అని ప్రేయర్ చేసింది. అదొకటి. ఆమె పంట వేసింది, పొలం బాగా పండింది. పొలం బాగా పండిన పంట రాగానే మళ్ళా ఇదే ప్రేయర్ చేస్తుంది. ప్రభువా, నువ్వు చేసిన మేళ్ళు కంటికి కనపడలేదు, చెవులకి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు ప్రభువా అని అందరి ముందు ప్రేయర్ చేసింది. ఇంకేదన్నా కొంత మేలు జరిగిందనుకో, వెంటనే ఇదే, అయ్యా నువ్వు చేసిన మేళ్ళు కంటికి కనపడలేదు, చెవులకి వినపడలేదు, హృదయానికి. వాస్తవానికి అది కాదు మేలు. యేసు ప్రభు ఈ మేలు ఏంటంటే పౌలు గారు చెప్తున్నాడు. ఏందో ఆ మేలు ఇప్పుడు చదువుదాం. కొరింథీ రాసిన రెండవ పత్రిక. ఏ మేలు జరిగిందో, కంటికి కనపడలేదు, చెవులకి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు, ఆ మేలు ఏంటంటే చెప్తున్నాను. ఎందుకంటే సేవకులు మీకు తెలిసి ఉండాలి, మీరు నేర్చుకోవాలి, మీరు అనేక చోట్ల ప్రకటించాలి ఆ గొప్ప మేలు. ఇది భౌతికమైనది కానే కాదు. అందరూ ప్రకటించినట్టుగా ఈ మేలు నేను ప్రకటించట్లేదు. ఏడకొస్తే మీరు ఐశ్వర్యవంతులు అవుతారు నేను చెప్పడం లేదు. నువ్వు చదవపోయిన పెన్ను కొంటే పాస్ అవుతావు నేను చెప్పడం లేదు. లేకపోతే ఇప్పుడు నువ్వు సైకిల్ మీద వస్తున్నా రేపు కారులో వస్తావు నేను చెప్పడం లేదు. భౌతికమైన మేలు కానే కాదు ఇది. ఇది ఆత్మ సంబంధమైన మేలు. ఇప్పుడు చదవండి ఆ మేలేంటో. కొరింథీ రాసిన మొదటి పత్రిక అన్న పోలు మాట్లాడు దయచేసి. మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుతున్నాను. అది లోకాధికారులకు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండినడలా మహిమా స్వరూపకు దేవుడు సిలువేయబడకపోయిందురు. ఎవరైనా మహిమా స్వరూపకు ప్రభువును సిలువేయకపోదురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయంకు గోచరం కాలేదు. ఈ కంటికి కనపడలేదు, చెవులకి హృదయానికి గోపురం ఏంటిది? యేసుక్రీస్తు శిలువ మరణము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనంలో ఇది దేవుని కృప, ఇది దేవుని ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి ఈ లోకానికి పంపటం, ఈ పంపించి మన పాపములు, మన అపరాధములు, మన దోషముల నిమిత్తము మనం పొందవలసిన శిక్ష మనం పొందితే యుగాలు తరతరాలు దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలము పగలు రాత్రింబవళ్ళు ఆ వేదన అనుభవించాల్సి వచ్చింది. ఆ శిక్ష మనం పొందకుండా మనము మనుషులైన మనల్ని ప్రక్కనుంచేసి మీరు పక్కకు రండి అని చెప్పేసి యేసు ప్రభును సిలువ మరణంకు అప్పగించటము. అదే ఏమంటారంటే యోహాను రాసిన మొదటి పత్రికలో, దయచేసి గమనంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో మనం చూసినట్టయితే 8వ వచనములో, 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడని చెప్పేసి 4వ అధ్యాయం 8వ వచనంలో 10వ వచనంలో చూడండి, మనము దేవుని ప్రేమించితివని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపల ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను. లోకానికి పంపాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది అంటాడు. ఇందులో దేవుని ప్రేమ ఏంటంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం, మనం చేసిన అపరాధాలు, మనం చేసిన దోషాలు, మన పాపాలన్నీ యేసుక్రీస్తు వారి మీద మోపటానికి, మళ్ళా నీతిమంతులుగా తీర్చటానికి. ఇది ఇందుకోసం, అందుకు పంపాడు. ఇందులో దేవుని ప్రేమ ఉన్నది అంటాడు. ఈ లోకానికి పంపటంలో యేసుక్రీస్తును దేవుని ప్రేమ కదండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనములో దేవుని ప్రేమ. ఎందుకు సిలువేయబడ్డాడు అర్థమైంది కదండి. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఈరోజు పాఠంలో క్షుణ్ణంగా చాలా క్లియర్గా మీరు విన్నారు. మరలా అది యూట్యూబ్ ద్వారా కూడా మీరు వినొచ్చు. మీ సేవకులకి ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకు వచ్చాడు ప్రశ్నలు జవాబులు ఇవి. దేవుడి మిలతో ఆశ్రయించుగాక. ఆమేన్. ఓకే.